అనగనగా ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలని అనిపించింది. వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి పచార్లు చేయడం ప్రారంభించింది. అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ చేప కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుంచి పైకి ఎగురుతూ కిందకి పట్టం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటల్ని అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును, డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కి చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేనంది. అలా తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఓ అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సాయం చేయమని డాల్ఫిన్ని కోరింది. నేను నీటిలో ఏమైనా చేయగలను, నేల మీదకు వస్తే అశక్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది డాల్ఫిన్. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిన తను వెళ్ళిపోయింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను నిన్ను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థం ఏమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైన బలవంతుణ్ణి, నీటిలో కాదు కదా. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, స్నేహం చేసేటప్పుడు ఎదుటి వారి నుంచి మనకి ఏమి లాభం వస్తుంది అని ఆలోచించి చేసే స్నేహం అసలు స్నేహమే కాదు. నిజమైన స్నేహం ఎప్పుడూ లాభాన్ని కోరుకోదు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వస్తాను.